హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు నిర్మలాస్ వరల్డ్. ఈ పిల్లలకైతే స్నాక్స్‌కి అయితే ఏం లేవండి. సో, మామూలుగా అయితే నాకు టైం దొరికినప్పుడు నేను షాప్‌కి సెలవు పెట్టినప్పుడు ఎప్పుడైనా నాకు ఓపిక ఉండి టైం దొరికినప్పుడైతే పిల్లలకి స్నాక్ ఐటెమ్‌గా ఏదో ఒకటి చేస్తుంటాననమాట. అంటే నిలువ ఉండేటట్టుగా అంటే నాకు టైం ఉండదు కదా! సో, అందువల్ల నిలువ ఉండేటట్టుగా ఏదైనా చేసి పెట్టేస్తే వాళ్ళు స్కూల్ నుంచి రాగానే తింటారు. 2, 3 రోజులు లేదా ఒక వారం అట్లా నిలువ ఉండేటట్టుగా ఏదో ఒక స్నాక్ ఐటెమ్ అయితే చేస్తూ ఉంటాను. సో, అట్లా అయితే ఈరోజు రవ్వ లడ్డు చేశాననమాట. ఇది అమ్మ ఉప్మా రవ్వ చాలా రోజులయిందనమాట పంపించి. ఇంకా ఎక్కువ రోజులుంటే పాడైపోద్దన్నట్టుగా నేనైతే రవ్వ లడ్డులు చేశాను. మా ఇంట్లో ఉప్మాలు తినరండి. నేను మా చిన్న అబ్బాయి తినడం తప్ప. సో, ఇంకా ఎందుకు వేస్ట్ అయిపోద్ది రవ్వని రవ్వ లడ్డు అయితే చేసేసాననమాట. రవ్వ లడ్డులు అయితే చాలా బాగా కుదిరాయండి. టేస్ట్ కూడా చాలా బాగా వచ్చాయన్నమాట. ఇంకా టైం దొరికినప్పుడు పిల్లలకి చేసి పెట్టడమే కదా! సో, నాకు టైం దొరకడమే ఎప్పుడో ఒకసారి దొరకద్దనమాట. అలాంటప్పుడు మాత్రం ఖచ్చితంగా పిల్లలకి ఏదో ఒకటి తినడానికైతే చేసి పెడుతుంటాను. నేనున్నా లేకపోయినా వాళ్ళు ఈవినింగ్ టైం స్నాక్స్ స్కూల్ నుంచి రాగానే తింటారు కాబట్టి. సో, రవ్వ లడ్డులు అయితే బాగా కుదిరాయనమాట. ఈ వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. బాయ్.